హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఒక రోజు మొత్తంలో ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇల్లు తుడుచుకొని ఇంచక్క ఇలాగ పూజ అయితే చేసుకున్నాను. ఈ పూజ చేసుకుంటే ఏంటంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి పొద్దున్నే ఇలా పూజ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇంకా మంచిగా కాఫీ అనేది కలుపుకొని కాఫీ అనేది తాగాను అనమాట. నాకు మార్నింగ్ టైం కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కాఫీ తాగడం ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది అయితే టీ కూడా తాగుతారు కదా, నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత టిఫిన్ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు రెడీ చేసి పెట్టుకుని ఇడ్లీ పిండితో ఇడ్లీలు అయితే వేశాను. నాకు ఇడ్లీలు అనేవి స్టీల్ పాత్రలో వేసుకుంటే ఇష్టం ఉండవండి. ఇలాంటి సీమండి రేకులు ఉన్న పాత్రలో వేసుకుంటేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంకా పలుచగా కూడా వస్తాయని నేను అనుకుంటాను. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి దీంట్లోని. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. ఇంకా దీంట్లోకి నేనైతే కొబ్బరి టమాటా చట్నీ అయితే చేశాను. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను ఇలాగా చికెన్ అయితే తీసుకొచ్చారు. ఆ చికెన్ అయితే క్లీన్ చేశాను. బయట చికెన్ అమ్మేవాళ్ళు చూడండి, ఈ చికెన్ అయితే ఎంత నీట్గా ఉందో. కొంత చోట్ల చికెన్ తెస్తే అసలు కర్రీ వండాలనిపించదు. ఇక్కడ చికెన్ అనేది మాత్రం చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా క్లీన్ చేస్తారు. ఇక్కడ ఈ చికెన్ అనేది మనకి వండాలని అనిపిస్తుంది అనమాట. కొన్ని చోట్ల చికెన్ అయితే బ్లడ్ అనేది సరిగ్గా కడగరు అనమాట అండి, చాలా చిరాకు వస్తుంది. ఈ యాంటీ అయితే ఎవరి చికెన్కి వెళ్ళినా ఈ మెడ ముక్కలు ఈ కార్జు ముక్కలు అయితే ఈక్వల్గా వేస్తుంది అనమాట. ఇలాగ నీట్గా వాష్ చేసిస్తుంది. ఇది వచ్చి మనకి ఏలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుందండి చికెన్ షాపు. అక్కడైతే చికెన్ అనేది ఇలా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు, అందుకని అక్కడే తెచ్చుకుంటాము. ఇంకా తర్వాత వచ్చి ఈ చికెన్ని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలాగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి ఉడికిస్తున్నాను అనమాట. ముందు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, ఈ మెడ ముక్కలు కూడా పడేయకుండా ఎందుకు వేసానా అని అనుకుంటున్నారా? మా బుడ్డోడు వదిలేసిన అన్నంలో ఈ మెడ ముక్కలు అవి వేసి నేను ఏమన్నా కుక్కలకి వాటికి వేస్తానండి ఆ ఫుడ్. అందుకని చెప్పి అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కర్రీలో వేసేసి వాటికి అయితే వేస్తాను. ఇది కుక్ అయిన తర్వాత సపరేట్గా తీసేస్తాను. ఇంకా వంట చేస్తా కాఫీ తాగాలనిపించి కాఫీ అయితే కలుపుకున్నాను. ఈలోగా అది ఉడుకుతుంది కదా, చికెన్ రెడీ అయ్యేలోపు దాంట్లోకి మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి మిక్స్ జార్లో వేసి మనం అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఈలోగా చికెన్ అనేది ఉడుకుతుంది కదా, ఈ ఒలిచిన తుక్కంతా కూడా నేను మొక్కలకైతే వేయడానికి పక్కన పెట్టానండి. ఉల్లిపాయ తుక్కు కానీ ఇలాగా ఏ తుక్కు అనేది వచ్చినా కూడా కాయగూరల నుంచి అది వేస్ట్ చేయకుండా మొక్కలకు వేస్తాను, మంచిది కదా. ఈ చికెన్ అనేది 30 వంతు ఉడికిపోయి 1/2 వంతు వాటర్ ఉందనగా కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. అప్పుడు ఆ చికెన్కి బాగా పడుతుంది ఆ అల్లం పేస్ట్ దాంట్లో ఉడికినప్పుడు. ఇలాగ కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఇక చికెన్కి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంచక్క ఉడుకుతుంది. ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి, చికెన్ ఫ్రై సాఫ్ట్గా. ఈలోగా ఈ తుక్కు అయితే మనం మొక్కలకి వేసేసి వచ్చేద్దాం. చూసారు కదా, వాటర్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయింది. ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈలోగా నేను రైస్ కోసం అయితే కుక్కర్లో ఇలాగా రైస్ అయితే తీసుకొని కావాల్సినంత వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. నేను టైం ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా అయితే కుక్ చేస్తానండి రైస్ అనేది, అంటే గంజి వార్చుకుని వండుకుంటారు కదా, అలాగైతే నేను రెడీ చేసుకుంటాను. కానీ ఈరోజు అంత టైం లేదు కాబట్టి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట. ఈ కుక్కర్ ఇప్పుడు వండే ముందు ఇలా మెలమెలా మెరుస్తూ ఉంటుంది. వండిన తర్వాత దీని పరిస్థితి ఎలా అవుతుందో మళ్ళీ చూపిస్తాను. ఈలోగా నేను ఈ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఇలాగా పెట్టేసుకున్నానండి. నేను ఏం చేస్తానంటే ఒక పాత చైర్లో ఒక పాత టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి ఇలాగా ఒక జాలీ టబ్ లాంటిది పెట్టుకొని దాంట్లో అయితే క్లీన్ చేసుకున్న సామాన్లన్నీ వేసేస్తాను. బాగా డ్రై అయిపోతాయి, సర్దేసుకుంటాకు ఉంటుంది. ఇలాగ నేను క్లీన్ చేసేసుకున్నాక ఆ చైర్ని ఒక పక్కకు పెట్టేస్తాను అనమాట, అడ్డు లేకుండా. ఇలాగా ఈ వంట ఒక సైడ్ అయ్యేలోపు ఇలాగ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు పని మనకి త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ చైర్ అనేది ఒక పక్కకు లాగేసుకుంటే మనకు అడ్డు లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి, ఆ చికెన్ అయితే ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. రెసిపీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చికెన్ సాఫ్ట్గా
చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మనం ఒక మూకుడు తీసుకొని దానిలో కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉడికించిన చికెన్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ చికెన్ అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీంట్లో మొత్తం చికెన్ని యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసేస్తే అది హార్డ్గా అయిపోతుంది చికెన్ అనేది. అందుకని చెప్పి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు సరిపోతుంది. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి నా ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. ఇలాగ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఈలోగా దాంట్లోకి మసాలా కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న ప్లేట్ తీసుకొని బౌల్ కానీ దాంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. తర్వాత ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి. దీంట్లో లవంగాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని అది మసాలా పౌడర్ కింద అయితే ప్రిపేర్ చేసుకుంటాము. దీన్నైతే దీంట్లో వేసి ఈ రెండు మిక్స్ చేద్దాము. ఇలా ఎందుకు, దాంట్లోనే కారము పౌడరు వేసి మిక్స్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. అప్పుడు చికెన్ పీసెస్కి ఈవెన్గా మసాలా పౌడర్ కానీ కారం కానీ పట్టదండి. అందుకని చెప్పి నేను ఇలాగా ఒక ప్లేట్లో వేసి ఈ మసాలా పౌడర్ని కానీ కారాన్ని కానీ రెండింటిని వేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా అయితే మా అమ్మగారు వేస్తారు. ఆవిడ వేసినప్పుడు దాంట్లో వేస్తే కలవదా అని అనుకునేదాన్ని, కానీ కలవదండి కరెక్ట్గా. ఇలా చేసి వేస్తేనే అన్నీ ఈవెన్గా ప్రతి పీస్కి మనకి మసాలా ఇంకా కారం అనేది పడుతుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా జిమ్ముకుంటూ మొత్తం అంతా వేసుకుంటే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంటే ప్రతి పీస్కి మనకి మసాలా అనేది కారం అనేది ఈక్వల్ క్వాంటిటీలో పడుతుందన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొంచెం మసాలా పౌడర్ జిమ్ముకుందాము. అప్పుడు ఇంకా ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. మనకి జస్ట్ స్మెల్ కోసమే ఇది. ఇంట్లో కొత్తిమీర అనేది లేదండి. కొత్తిమీర ఉంటే కనుక ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ పైనుంచి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఆ కారం స్మెల్ అది రాకుండా ఒక్క 2 to 3 minutes ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం చికెన్లో వాటర్ వేసినప్పుడు మరీ ఎక్కువ వేసేయకూడదండి. ఎక్కువ వేసేస్తే పీస్ అనేది ఊడిపోతుంది చిన్న చిన్న పీసుల కింద. సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. జస్ట్ ఆ చికెన్ పీస్ అనేది ములిగే వరకునే వాటర్ వేసుకోవాలి. చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వాటర్ వేసేస్తే చికెన్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద విడిపోతుంది. చూసుకొని వేసుకోండి. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై అనేది మనకి చారులోకి కానీ సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ ఇలాగా చేసుకొని తింటే పప్పు టమాటాలోకి కానీ చాలా బాగుంటుంది. ఈలోగా చికెన్ ఫ్రై రెడీ అయ్యేలోపు నేను పప్పుచారు అనేది కూడా రెడీ చేశాను. ఈ పప్పుచారు రెసిపీ కూడా మన వీడియోలో ఉంటుంది, కావాలంటే చూడండి. ఇందాక ఇంచక్కా మెరుస్తూ ఉన్న కుక్కరు ఇప్పుడు చంద్రముఖిలాగా ఎలా తయారైందో చూసారు కదా. ఇప్పుడు రైస్ అయితే మనం కుక్కర్లో వండుకున్న తర్వాత అలా వదిలేయకూడదండి. అలా వదిలేస్తే ఏంటంటే అన్నము గడ్డల కింద ఉండిపోతుంది. అలా కాకుండా మనకి కుక్కర్ నుంచి ఆవిరి అనేది పోయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి అన్నాన్ని ఒకసారి మొత్తం ఇలాగా కదుపుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్ అనేది. మనకి సాయంత్రం దాకా ఉన్నా కూడా ఈ రైస్ అనేది ఇలాగే పొడి పొడిగా బాగుంటుంది. అలా వదిలేస్తే అది గడ్డల కింద ఉండిపోతుంది అనమాట. తినేటప్పుడు అంత బాగోదు. ఇంకా తర్వాత నేను ఇలా బట్టలన్నీ వాష్ చేసినవి ఆరవేసుకున్నాను. ఇంతేనండి ఈరోజుకి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.